యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మనం ఆరాధించడానికి వచ్చి ఉన్నాం. ముందుగా దేవుని యొక్క సహాయం కోసం మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వాధికారైనటువంటి దేవా వందనాలు. తండ్రి, మహోన్నతుడు, మహాగణుడు, సృష్టికర్తమైన తండ్రి, స్తోత్రాలు. దేవా, నీవిచ్చినటువంటి ఈ యొక్క రోజును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, నివసించడానికి, ఆరాధించడానికి ప్రభువా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు స్తోత్రాలు. నాయన, నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా సహాయం చేయండి. ప్రభువా, మాతో మాట్లాడండి, మా యొక్క జీవితాలను వెలిగింపచేయండి. దేవా, మరి సత్యంతో మేము ఆరాధించడానికి కృపణగించండి. తండ్రి, ఎన్నికలైనటువంటి నన్ను నాయన నిలబెట్టిన దాన్ని బట్టి స్తోత్రాలు. దేవా, నీవు నాకు తోడుగా ఉండి నడిపించండి. దేవా, ఈ సమయం అంతా నీ యొక్క అధ్యక్షత కింద జరగాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తుతించడానికి ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని మాటలు చూసుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా 53 2 నుండి 6 వరకు మనం ప్రతిత ఉత్తరంగా మనం చదువుకుందాం. నేను ఒక వచనాన్ని చదువుతాను, తర్వాత మీరు చదవండి. 2వ వచనం నుండి 6 వరకు. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను ముతబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. ఓకే. 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడు. అది మనందరికీ తెలుసు. అది హిస్టరీలో రాశారు కదా. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని రాస్తూ వచ్చాం కదా. అంటే క్రీస్తు ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. చాలామంది క్వశ్చన్ వేస్తూ ఉంటారు, అసలు క్రీస్తు లేడండి. కానీ మనకి ఈ యుగమే 2 భాగాలుగా అయింది, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. మనం ఇక్కడ చూసినట్లయితే 2వ వచనంలో అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతనిని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు అని ఉంది. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం చూసినట్లయితే స్వరూపము లేదు అంటే ఆయనకి ఒక అందం అనేది లేదు, అంటే వికారంగా ఉన్నాడు అని మనం ఇక్కడ చూస్తున్నాం. సొగసైనను లేదు అని ఉంది ఇక్కడ. కానీ మనం పరమగీతాలు చూసినట్లయితే ఆయన చాలా సౌందర్యవంతుడని, తర్వాత 10,000 మందిలో మనం అతన్ని గుర్తిస్తామని అక్కడ ఉన్నటువంటి వచనాలు తెలియజేస్తున్నాయి. కానీ ఎందుకు అలా అయ్యిండు దేవుడు? యేసుక్రీస్తుగా వచ్చినటువంటి దేవుడు ఎలాంటి సొగసు లేనటువంటి వాడిగా ఎందుకు అయ్యాడు అంటే దానికి మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం 2వ అధ్యాయం 6-7 వచనాలు ఒకసారి చదవండి. కాబట్టి ఆయన దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు క్రీస్తు అని మనం చూస్తూ వచ్చాం. కాబట్టి దేవుని యొక్క స్వరూపము
అంటే ఆయన చాలా అందమైన వాడు, అట్లానే ఆయనకు ఒక స్వరూపం ఉంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే స్వరూపం లేదని చూస్తూ వచ్చాం. అట్లాగనే దేవునితో ఉండడం అనేది, అక్కడ పరలోకంలో ఉండడం అనేది భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఈ భూలోకానికి వచ్చాడు. వచ్చి తనకు తానుగా రిక్తునిగా తన ప్రాణాన్ని అర్పించాడు. దేనికోసం అంటే మనం చేస్తున్నటువంటి కార్యాల వల్లనే. మానవుడు దేవుణ్ణి వదిలిపెట్టి తప్పుదోవ పట్టాడు కాబట్టి దాని నుండి మళ్ళీ దేవుని స్వరూపంలోకి తీసుకురావడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. తనను తానుగా అర్పించుకున్నాడు. ఎలాంటి స్వరూపం లేనటువంటి వాడిగా అయ్యాడు. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ ఎంతమంది చూశారో కానీ అదొకసారి చూడండి. సినిమా ఉంది ఒకటి మన క్రీస్తు గురించి. ఈ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్లో చూసినట్లయితే ఆ లాస్ట్కి వచ్చేసరికి ఆయన మొహం అంతా ఎర్రబడిపోతుంది, శరీరం అంతా ఎర్రగా ఉంటుంది. కొరడాలతో కొట్టేటప్పుడు అక్కడ సైలెన్స్లో ఆ కొరడాల చప్పుడు వినబడుతూ ఉంటుంది. ఆ కొరడాలకి చివరికి చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి, అంటే ఇట్లా గాలంలాగా. అవి ఇలా కుచ్చుకున్న తర్వాత ఇలా లాగేస్తూ ఉంటారు. అంటే ఎంత ఘోరంగా ఉంటుందంటే ఇలా లాగినప్పుడు ఇట్లా శరీరం మొత్తం దున్నేస్తూ ఉంటాయి అన్నమాట అవి. అంటే అలాంటి స్థితికి వెళ్ళిపోయాను. అంటే అదంతా దేనికోసం అంటే మన కోసమే. కాబట్టి అట్లాంటి స్థితికి వెళ్ళిపోయాడు స్వరూపం లేనటువంటి వాడిగా. కాబట్టి ఆ స్థితి రావడానికి కారణం ఏంటంటే మనం చేసినటువంటి పాపపు క్రియలే అని మన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ సినిమా చేసేటప్పుడు వాళ్ళట ఆ యాక్టింగ్ చేసేటటువంటి అతను ఆయనకి పైన మొత్తం ఆర్టిఫిషియల్ శరీరం పెడతాడనమాట, ఒక రబ్బర్ లాంటిది. కొట్టేటప్పుడు మధ్యలో ఒకటి డైరెక్ట్ ఆయన లోపలికి దిగిపోద్ది, గట్టిగా అరుస్తాడనమాట. అరవగానే ఆఫ్ చేస్తారు, హాస్పిటల్కి తీసుకెళ్తారు. చూసేసరికి కుచ్చుకుంది. అప్పుడు ఆ డైరెక్టర్ని అడిగినప్పుడు ఏంటి ప్రభు ఇంత శిక్షణ అనుభవించిండు అని అడుగుతాడు అనమాట ఆయన. అవును, మనం తీసేది ఒక 10% అనుకుంటా, కానీ ఆయన 100% ఆయన భరించాడు అని చెప్పాడు. అప్పుడు ఆయన అక్కడే దేవుణ్ణి ఒప్పుకుంటాడు అనమాట, యాక్టింగ్ చేసిన అతను. అప్పటి నుండి క్రీస్తుకి ఫాలోవర్గా అయ్యాడు. కాబట్టి క్రీస్తు మన కోసం చేసినటువంటి ఆ బలియాగం అనేది అంత ఘోరంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ చూసినటువంటి దాంట్లో మనం అలా స్వరూపమైనను సొగసైనను లేదు అని చదువుతూ వచ్చాం. 3వ వచనంలో మనం చూసినట్లయితే అతడు తృణీకరింపబడిన వాడును ఆయను అనుంది. మనుషులెవరన్నా విసర్జించిన వాడు మనం ఇప్పటికీ చూస్తున్నాం. మనుషుల ద్వారా విసర్జింపబడిన వాడు అట్లానే చూస్తున్నాం కదా. ఇప్పటికీ మనం దేవుణ్ణి ఎరిగాం కాబట్టి దేవుని దగ్గరికి వస్తున్నాం. కానీ ఈ లోకంలో ఎంతోమంది క్రీస్తు అంటే ఒప్పుకునే వారిగా లేరు, అంటే అట్లాంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి మనం కూడా దేవుణ్ణి ఎరగకపోతే మనం క్రీస్తుని అదే మన మనసుతో చూసేవాళ్ళం. కాబట్టి మనం కూడా తృణీకరించే వారిగా ఉండేవాళ్ళం. సో నేను కూడా అట్లాంటి స్థితి నుండే వచ్చాను. దేవుణ్ణి వద్దనుకున్నాను, కానీ చివరికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ వల్ల. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనం. ఇక్కడ మొహం మీద ఉమ్మి వేసిరి అనుంది. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి అనండి. సో దేవుణ్ణి యేసుక్రీస్తుని సిలువేయడానికి ముందుగా జరిగినటువంటి ఈ సిచ్యువేషన్లో చూసినట్లయితే ఆయన అక్కడ తీసుకెళ్ళేటప్పుడు ఇవన్నీ మధ్యలో జరుగుతున్నాయి. ఆయన్ని అవమానించారు, తర్వాత గుద్దారు, అట్లాగనే ఆయన మీద ఉమ్మి వేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు. ఇట్లా ఆయన్ని హింసిస్తూ తీసుకెళ్తున్నారు, ఆయనను తృణీకరిస్తూ వచ్చారు. కానీ అది దేనికోసం? అది మన కోసమే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని మనం స్తుతించే వారిగా ఉండాలి.
నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి అని ఉంది. కాబట్టి దేవుణ్ణి మనం చూసేటటువంటి విధానం ఇప్పుడు మనకు అర్థమవుతుంది. కానీ దేవుణ్ణి ఎరగకపోతే మనం కూడా అదే స్థితిలో ఉండేవాళ్ళం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 8:17 ఓకే. సో ఇక్కడ మన రోగములను భరించెను అని ఉంది. ఇక్కడ ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నీళ్లను స్వస్థపరచెను, అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను అనుంది. అంటే మనం చేసినటువంటి మన పాప కార్యాలని, అట్లాగనే మన రోగములను, మన బలహీనతలను ఆయన భరించాడు. అది ఎట్లా సాధ్యమవుతుంది? మనం చేసినటువంటికి ఆయన ఎందుకు భరించాల్సి వచ్చింది అంటే, మన యొక్క రోగాలని ఆయన భరించాడట, మన యొక్క బలహీనతలను వహించాడట. మరి ఇట్లాంటిది ఎలా జరుగుతుంది అని మనం ఆలోచించినట్లయితే, తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించడం అనేది అది దేవుని యొక్క చిత్తానుసారంగా నడిచింది. సో మనం పొందాల్సినటువంటి శిక్షలో ఆయన పొందాడు. మనకి పడాలి ఆ శిక్ష, అంటే మనం చెల్లించాలి. కానీ ఆ శిక్షని తన మీద వేసుకొని మనకి బదులుగా ఆయన దాన్ని భరించాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తుని ఒప్పుకుంటారో వాళ్ళకి రక్షణ అని ఉంది. సో ఈ భూలోకానికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు చేసినటువంటి ఆ కార్యంలో ఎవరైతే ఒప్పుకుంటారో యేసుక్రీస్తు ఉన్నాడని, తర్వాత ఆయన మరణించి తిరిగి లేచాడని ఒప్పుకుంటే వారందరికీ రక్షణ ఉంటుంది. కాబట్టి మనకి బదులుగా ఆయన అర్పించాడు, కాబట్టి ఆ రోగాలని తర్వాత బలహీనతను వహించాడు, కాబట్టి మనకి బదులుగా చెల్లించాడు, కాబట్టి మనకిప్పుడు వాటి నుండి విముక్తి కలుగుతుంది. గలతీయులకు రాసిన పత్రికలో చూసినట్లయితే 3వ అధ్యాయం 13వ వచనంలో గలతీ 3:13 సో ఇక్కడ క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను అన్నది. దేవుడు మనకిచ్చినటువంటి ధర్మశాస్త్రంలో పాపం ఏంటో తెలియబడుతుంది. కానీ ధర్మశాస్త్రం మనని అక్కడి నుండి విడుదల చేయలేదు. కానీ యేసుక్రీస్తే మన కొరకు శాపమై అంటే శాపగ్రస్తి అయి మన యొక్క పాపాలని ఆయన తీసేస్తూ వచ్చాడు. ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను అన్నది. కాబట్టి మన పాపాల నిమిత్తం ఆయన చేసినటువంటి ఆ యొక్క కార్యాన్ని బట్టి మనం దాని నుండి విముక్తిని మనం పొందాం. కాబట్టి దీన్ని బట్టి మనం స్తుతించాలి. మన యొక్క పాపాలను తీసేసినందుకు వందనాలు ప్రభువా అని చెల్లించాలి. అట్లానే 1వ పేతురులో చూసినట్లయితే 1వ పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణ మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని. కాబట్టి ఆయన భరించాడు, కాబట్టి దాని నుండి ఆ పాపాల నుండి మనకి విముక్తి, ఆయన పొందినటువంటి గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని. ఆయన చనిపోవడం వల్ల మనకి స్వస్థత. ఆయన మన పాపాల నిమిత్తం చనిపోయాడు. మన పాపాల నిమిత్తం చనిపోయాడు కాబట్టి ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళకి
స్వస్థత, అట్లానే వాటి నుండి మనకి విముక్తి కలుగుతుంది అని యొక్క దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అట్లానే ఇంకా మనం చూసినట్లయితే మనకు మంచి కాపరి అయి ఉన్నాడు అని చెప్తుంది దేవుని యొక్క వాక్యం. గొర్రెల కాపరి అని మాట్లాడుతూ వస్తున్నాడు. మనం యోహాను సువార్తలో చూస్తాం, అక్కడ నేను మంచి కాపరిని అని అంటాడు అన్నమాట. మంచి కాపరి అంటే ఏం చేస్తాడు? గొర్రెల్ని కాస్తూ వస్తాడు. గొర్రెల కొరకు తన ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చాడు. మన లోకానుసారంగా చూసినట్లయితే గొర్రెల్ని కాసేటటువంటి వ్యక్తులు వాళ్ళు ప్రతి క్షణం వాటిని కనిపెడుతూ ఉంటారు. ఆ గొర్రెలు ఏమైనా తప్పిపోతున్నాయా, లేకపోతే ఏమైనా తోడేళ్ళు వస్తున్నాయా అని ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటారు. అట్లాగనే ఆయన మనకి మంచి కాపరిగా ఉన్నాడు కాబట్టి మన యొక్క జీవితాలని ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రతి క్షణం మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. మనం ఏమైనా తప్పిపోతున్నామా, ఏ విషయాల్లో తప్పిపోతున్నాం, ఇట్లాంటి అన్నింటి విషయంలో ఆయన మనల్ని కనిపెడుతూ వస్తున్నాడు. అట్లా మనం ఈ అధ్యాయం మొత్తం చూసినట్లయితే ఆయన చేసినటువంటి ప్రతి కార్యంలో మనం ఆయనకి స్తుతులు చెల్లించే వారికి ఉండాలి. ఇక్కడ 6వ వచనంలో చెప్పాడు, ఇక్కడ ఏముందంటే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవలకు తొలగెను, యెహోవా మన ఎందరి దోషములను అతని మీద మోపెను అనుంది. మనం తప్పిపోయాం, కానీ మన యొక్క దోషములు అన్నీ క్రీస్తు మీద పడ్డాయి. మరి క్రీస్తు మీద పడ్డప్పుడు ఆయన దాన్ని అనుభవించాడు కాబట్టి దాని ద్వారా మనకి రక్షణ. మనం చూసినట్లయితే పాత నిబంధన కాలంలో ఎవరైనా పాపాలు తీసేసుకోవాలంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉండేదంటే వాళ్ళు వెళ్ళి ఏదో ఒకటి అర్పించేవాళ్ళు. ఒక గొర్రెనో, లేకపోతే మేకనో, లేకపోతే పావురాలనో, ఇట్లాంటివన్నీ అర్పించేవాళ్ళు. కానీ నూతన నిబంధనలో మనం అర్పించేది ఏం లేదు. ఏముంటుందంటే మన హృదయాన్ని అర్పించాలి. కానీ మన కోసం యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన మన కొరకు అర్పించాడు కాబట్టి అది ఎందుకు అర్పించాడు వచ్చిందంటే మనం అర్పించడం వల్ల మనం తండ్రి అయిన దేవునికి యాక్సెప్టబుల్గా ఉంటాం. అంటే ఆయనకి అంగీకారంగా మనం ఉండగలుగుతాం. మన కోసం ఆయన చనిపోయాడు కాబట్టి మనం ఇప్పుడు తండ్రి అయిన దేవుని దగ్గర ఆయనకు అంగీకారంగా ఉంటాం. ఎందుకంటే మనం దేవుని ముందు, తండ్రి అయిన దేవుని ముందు మనం నిలబడ్డట్టయితే మనలో ఎలాంటి మంచితనం కనపడదు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి మనం అంగీకరించామో అప్పుడు ఆయన మన దగ్గరకు వస్తాడు, మన ముందు నిలబడతాడు. అప్పుడు మనం కనపడం, తండ్రి అయిన దేవునికి క్రీస్తు కనిపిస్తాడు. క్రీస్తు కనిపించినప్పుడు ఫలానా జాన్ మార్క్ని చూసినప్పుడు నాలో ఉన్నటువంటి పాపం కనపడదు దేవునికి. క్రీస్తు కనిపిస్తాడు కాబట్టి క్రీస్తులో ఉన్నటువంటి మంచితనం, ఆ మంచితనాన్ని బట్టి నాకు రక్షణ కలుగుతుంది. కాబట్టి మనకు అట్లాంటి దేవుడు ఉన్నాడు. ఒకసారి యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 1:29 చూసి ఉంటుంది, లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల అని ఉంటుంది. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పాపాన్ని తీసేసేటటువంటి దేవుడు యేసుక్రీస్తు ఒకడే. కాబట్టి మన పాపాలన్నింటిని మోసుకొని పోయేటటువంటి దేవుని గొర్రె పిల్లగా ఆయన ఇక్కడికి వచ్చాడు. కాబట్టి దాన్ని బట్టి మనం స్తుతించాలి. కాబట్టి మనకి ఇట్లాంటి దేవుడు ఉన్నాడు. అంటే ఆయనకు ఉన్నటువంటి ఆ ప్రేమ అనేది అగాపే ప్రేమ అని చెప్తూ ఉంటారు. కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయంలో చూస్తాం మనం, 1వ కొరింథీయులు. ఈ 13వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి దేవుని యొక్క ప్రేమ గురించి. అది అగాపే ప్రేమ. ఆ ప్రేమని మనకిచ్చాడు దేవుడు. అంటే అలాంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. కాబట్టి మన రెస్పాన్స్ అనేది ఎలా ఉండాలి? దేవుని మనం ఎరిగిన తర్వాత మనం దేవుని స్తుతించకుండా, తర్వాత దేవునికి మనం ఒబీడియన్స్ చూపించకుండా ఉన్నట్లయితే మన జీవితం అనేది చివరికి దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి మనం దేవుణ్ణి ఎరిగాం కాబట్టి దేవునికి మనం చూపించేటటువంటి ప్రతి యాక్టివిటీస్లో ఆయనకి మనం ఒబీడియంట్గా ఉండాలి. యెషయా గ్రంథంలోనే ఇంకా మనం చూసినట్లయితే 7వ అధ్యాయంలో అతడు 7వ వచనంలో, అతడు దౌర్జన్యం పొందెను,
నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను కదా. కాబట్టి యేసుక్రీస్తు ఎలాంటి పాపం లేదు. అన్యాయంగా తీర్పు పొందాడు అతను. అంటే మన నిమిత్తం ఆయన చేసినటువంటి ఆ కార్యంలో ఆయన మీద ఎలాంటి తప్పుడు వ్యవహారాలు చూపించినప్పటికీ అది ఇలాంటిది లేదన్నమాట. అంటే ఆయన పవిత్రుడు, ఆయనలో ఎలాంటి పాపం లేనప్పటికీ ఆయనకు శిలువ వేశారనమాట. అట్లా ఆయన నిశ్చయంగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. ఆయనలో ఎలాంటి కపటం లేదు. ఏదన్నా మాట చెప్తే అది మాట జరిగేదంతే. మనం ప్రతి విషయంలో అంటే మనకి తెలియని విషయాల్లో అట్లానే తెలిసిన విషయాల్లో కూడా మన మాటలు తొట్టుపాట్లు ఉంటాయి. అంటే ఒక మాట ఇస్తాం, మళ్ళీ దాన్ని బ్యాక్ తీసుకుంటాం. ఏదైనా చేయాలంటాం ఇతరులకి, మన ఫ్రెండ్స్కి, మళ్ళీ దాన్ని చేయలేకపోయినప్పుడు మళ్ళీ బ్యాక్ తీసుకుంటాం. కానీ యేసుక్రీస్తు విషయంలో అలాంటిది ఏం లేదు. ఆయన ఒక మాట చెప్పిండంటే అది చేసేవాడు అంతే, అది జరిగేది. సో అట్లాంటి జీవితంలో అట్లాంటి జీవితం జీవించాడు దేవుడు. కాబట్టి నిశ్చయంగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను అనుంది. యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవుడు అలాంటిది చేయాలని నిశ్చయించిండు. ఎందుకంటే అది దేవుని ప్రణాళిక. మనం రక్షణ పొందాలంటే ఆయన నలగగొట్టబడాలి. ఒక గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఫలింపలేదు. అట్లాగనే మనం ఫలింపజేయాలి. మనకి ఆ ఫలితం రావాలంటే యేసుక్రీస్తు చనిపోవాలి. కాబట్టి తండ్రి అయిన దేవునికి అది ఇష్టమాయను అని చెప్తూ వచ్చాడు. 11వ వచనాన్ని చూసినట్లయితే, అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును అనుంది. అంటే అనేకులను నిర్దోషులుగా చేయును అంటే మన యొక్క పాపాలని, మనం చేసినటువంటి ప్రతి తప్పుడు వ్యవహారాలన్నింటినీ నుండి ఆయన నిర్దోషులుగా చేస్తాడు అని చెప్తున్నాడు. అంటే మనం ఏదో మంచి కార్యాలు చేశామని కాదు, కానీ ఆయన ఏదైతే పొందాడో, ఆ శిలువ యాగాన్ని ఏదైతే ఆయన భరించాడో దాన్ని బట్టి మనని నిర్దోషులుగా చేశాడు. అంతేగాని మనం మంచి వాళ్ళమేం కాదు. ఎందుకంటే మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క క్రియలు దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ తప్పిపోతూ ఉంటాయి. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే మనలో అలాంటి చెడ్డ తలంపులు వచ్చిన తర్వాత మనం చేసే క్రియలన్నింటిలో ఏమైనా తప్పులు ఉన్నా కూడా అవి మన నిజ జీవితంలో జరుగుతూ ఉంటాయి. కానీ వాటి నుండి దేవుడు రక్షిస్తూ వచ్చాడు. అలాంటి జీవితాల నుండి మనం రక్షించాడు. కాబట్టి మన మంచితనాన్ని బట్టి ఆయన మనం నిర్దోషులుగా చేయలేదు, కానీ ఆయన చేసినటువంటి ఆ యొక్క శిలువ యాగాన్ని బట్టి మనని మంచి వాళ్ళగా చేశాడు. అట్లాగనే నిర్దోషులుగా చేయడం అనేది మనకి దేవుడు ఇస్తూ వచ్చాడు. 12వ వచనంలో చూసినట్లయితే, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమమును చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను అనంది. కాబట్టి దేవుడు చేసినటువంటి కార్యాలన్నీ ఆయనకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నప్పటికీ వారి కొరకు ప్రాణం ఇచ్చాడు. ఆయన్ని ఎవరైతే సిలువ వేశారో వారి కొరకు ప్రాణం ఇచ్చాడు. అట్లాగనే దేవునికి మనం ప్రతిదినం ఎన్నో విధాలుగా దేవుణ్ణి నష్టపెట్టేవారిగా ఉంటాం. ఆయనను దుఃఖపరిచేవారిగా ఉంటాం మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క తలంపుల ద్వారా. కానీ ఇట్లాంటి జీవితాలని కూడా ఆయన బాగు చేయడానికి మనం పాపులుగా ఉండగానే ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. మనం ఇట్లాంటి వాళ్ళమని తెలిసి కూడా ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. చివరి వరకు ప్రేమించెను అని ఉంటుంది దేవుని యొక్క వాక్యంలో. అంటే మనుషులనట చివరి వరకు, అంతం వరకు
అంటే నా జీవితాంతం, అట్లాగనే మన యొక్క జీవితాల చివరి వరకు, అట్లానే రానున్నటువంటి వారి కొరకు కూడా ఆయన మరణించాడు. కాబట్టి ఆయన మనం ఒప్పుకున్నట్లయితే మనం రక్షణ పొందుతూ వస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి దేవుణ్ణి మనం పూజించకుండా, అట్లానే మనం స్తుతులు చెల్లించకుండా మనం ఎలా ఉండగలం? కాబట్టి ప్రతిదినం మనం ఆయనకి స్తుతులు చెల్లించాలి. ఓన్లీ ఒక సండే అనే కాదు, మనం ఇక్కడ నుండి బయటికి వెళ్ళిన తర్వాత కూడా మన యొక్క యాక్టివిటీస్లో, అట్లాగనే మన యొక్క జీవితంలో మనం ఆయన్ని పూజిస్తూ రావాలి, ఆయన స్తుతిస్తూ రావాలి. ఇక్కడ ఉన్నప్పుడే భక్తిగా ఉండడం కాదు, కానీ మనం ప్రతిదినం ఈ 6 రోజులు మనకి ఉన్నటువంటి 7 దినాల్లో ప్రతిదినం మనం ఆయన్ని పూజించేవారికి ఉండాలి. రోమిలికి రాసిన పత్రికలో చూసినట్లయితే 10వ అధ్యాయం 9వ వచనం, అట్లానే 2వ కొరింథీ 5:21, ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ రక్షణ పొందుతాం. అట్లానే ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను అనుంది. కాబట్టి మన పాపాన్ని మనం ఒప్పుకొని ఆయన దగ్గరకు వచ్చి ఆయన స్తుతించేవారికి ఉండాలి. అప్పుడే మనకు దేవుని యొక్క పిలుపులో మనం ఉండగలుగుతాం. కాబట్టి అంటే మన యొక్క జీవితానికి ఆయన ఒక ఏమంటారంటే ఒక షీల్డ్ లాగా ఉంటాడనమాట. మనం ప్రతిదినం ఏదో ఒక డ్రెస్ వేసుకొస్తాం ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇక్కడ యేసుక్రీస్తు మనం ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటామో ఆయన మనకు ప్రొటెక్షన్గా, అట్లానే మన శరీరం మీద ఆయన యొక్క కోట్ అనేది ఉంటుంది, అదొక మార్క్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఆయన మనలో ఉన్నప్పుడు, అంటే మన శరీరం మీద ఆయన ఉన్నప్పుడు ఒక క్లాత్ లాగా మనం యేసుక్రీస్తు వలె మారడానికి దేవుని యొక్క వాక్యం మనకి సహాయం చేస్తూ వస్తుంది. పౌలు కూడా అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి అన్నాడు. అంటే ప్రతిదినం మనం మార్పు పొందేవారికి ఉండాలి. అప్పుడే మనం అలాంటి స్థితిలోకి వెళ్తాం. మళ్ళీ అట్లానే ప్రతిదినం మనం దేవుని ప్రార్థించేవారికి ఉంటాం. కాబట్టి వీటన్నింటి విషయంలో మనం దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్దాం, దేవుణ్ణి మనం స్తుతించేవారికి ఉందాం. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును గాక.